నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్టోరీ ఏంటంటే, పిల్లల్ని కనకపోతే ఇంట్లో ఉండే అర్హత లేదు అని కోడలతో అన్న అత్తామామ. అప్పుడు భర్త తీసుకున్న నిర్ణయం ఏమిటి? రమేష్ రమ్యలకి పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంది. మొదట్లో కోడలతో ఎంతో ప్రేమగా ఉండే అత్తగారు 2 సంవత్సరాల తర్వాత నుంచి కోడలికి విలువ ఇవ్వడం లేదు. కారణం ఇంకా పిల్లల్ని కనలేదని. రమ్య అత్తమామలు మాకు మనవణ్ణి ఎప్పుడు ఇస్తారు అని రోజు అడుగుతూ ఉండేవారు. సూటిపోటి మాటలని కోడల్ని వేధిస్తూ ఉండేది అత్త. ఇంటి చుట్టుపక్కల వారు రమ్య ఎదురైతే చాలు అశుభంగా భావించేవారు. దీంతో రమ్య చాలా బాధపడుతూ ఉండేది. పిల్లలు ఇంకా కలగకపోవడానికి కారణం రమేష్ రమ్య ఇద్దరికీ తెలుసు. కానీ ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పలేదు. 2 సంవత్సరాల క్రితమే ఇద్దరూ హాస్పిటల్కి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. రమ్యకి పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా ఉందని, పిల్లలు కలగడం కొంచెం కష్టమే అని చెప్పారు డాక్టర్. కానీ సరైన డైట్ ఫాలో అవుతూ ఒత్తిడికి గురవ్వకుండా ఉంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని డాక్టర్ చెప్పారు. అప్పటి నుండి డైట్ బాగానే ఫాలో అవుతూ వచ్చింది రమ్య. కానీ ఇంట్లో బయట పరిస్థితులు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి రమ్యకి. ఒకరోజు రమేష్ వాళ్ళమ్మ, పిల్లల్ని కలలేని దానివి, నీకు ఈ ఇంట్లో కోడలుగా ఉండే అర్హత లేదని బయటకు పొమ్మని పెద్ద గొడవ చేసింది. ఇక రమేష్ సహించలేక, అమ్మ, రమ్య ప్రెగ్నెంట్ అవ్వకపోవడానికి కారణం తను కాదు, నేను. ప్రాబ్లం నాలోనే ఉంది, అందువల్లే మాకు పిల్లలు కలగడం లేదు అని చెప్పేసరికి ఇక రమేష్ వాళ్ళమ్మ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకని ఏం మాట్లాడట్లేదు? ప్రాబ్లం నాలో ఉందనా? పిల్లలు కనివ్వకపోతే తను ఈ ఇంట్లో ఉండడానికి అర్హురాలు కాదా? నీకు ఒక కూతురుంది కదా, తనకి ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఇలానే అంటావా? నీ కూతురుగా ఉండే అర్హత తనకి లేదని. మాకు పిల్లలు పుట్టకపోతే ఏంటి? తల్లిదండ్రులు లేని ఎంతో మంది అనాథ పిల్లలున్నారు. వాళ్లలో ఒకరిని దత్తత తీసుకుని పెంచుకుంటాం. నీకు కొడుకు అవసరం లేకపోతే చెప్పు, ఇద్దరం ఇక్కడి నుండి వెళ్లిపోతాం. నీకు ఒక కొడుకు ఉన్నాడు అన్న సంగతి మర్చిపో. అంతేగాని నా కోసం తన కన్నవాళ్లని వదిలేసి వచ్చిన నా భార్యని నేను వదులుకోను అని ఆవేశంతో బాధతో మాట్లాడతాడు రమేష్. ఇక భర్త మాటలకి రమ్య భర్త తనకు అండగా నిలబడినందుకు ఎంతో సంతోషంతో కంటతడి పెట్టుకుంటుంది. ఇక ఆ రోజు నుండి రమేష్ వాళ్ళ అమ్మ పిల్లల గురించి అడగటం ఆపేసింది. వేధింపులు ఆగిపోయాయి. రమేష్ అన్నట్టుగానే ఒకరోజు ఇద్దరూ కలిసి అనాథాశ్రమానికి వెళ్లి ఒక పాపని దత్తత తీసుకొని పెంచుకోసాగారు. పిల్లల విషయంలో అందరూ రమేష్లా ఆలోచించి భార్యల్ని సపోర్ట్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా. స్టోరీ నచ్చితే లైక్ చేయండి.